మాధవ్ ఒక మధ్యతరగతి యువకుడు. కళ్ళల్లో ఎంఆర్ఓ కావాలనే లక్ష్యం. గుండెల్లో తన భార్య గౌరిపై అంతులేని ప్రేమ ఉన్నాయి. ఆ ఇంటికి కోడలిగా వచ్చిన గౌరిని అత్తగారి కఠినమైన చూపులు, విమర్శలు నిత్యం బాధిస్తూ ఉండేవి. ఒక దురదృష్టకర రోజున ఇంట్లో డబ్బులు కనిపించకుండా పోవడంతో అందరి వేళ్లు గౌరి వైపు చూశాయి. నేను చేయలేదు మాధవ్ అని గౌరి కన్నీళ్లతో ప్రాధేయపడినా మాధవ్ మనసులో అహంకారం, అనుమానం రాజ్యమేలాయి. తన తల్లి మాటను వేదవాక్కుగా నమ్మిన మాధవ్ గౌరీని ఆ ఇంటి నుండి బయటకు గెంటేశాడు. ఆ నిమిషం ఆవేశం వారి జీవితాలను విడాకుల అగాధంలోకి నెట్టేసింది. గౌరి తన పుట్టింటికి వెళ్ళిపోతుంటే మాధవ్ గుండెల్లోని ప్రేమను అనుమానం కప్పివేసింది. ఆ రోజు నుండి మాధవ్ ఇల్లు ఒక నిర్మానుష్య ప్రాంతంగా మారింది. తన భార్యను అవమానించి గెంటేసిన ఆ క్షణం మాధవ్లోని మనిషిని చంపేసింది. గౌరీ కన్నీటి చుక్కలు ఆ ఇంటి నేలపై పడుతుంటే అతను మాత్రం తలుపులు గడియ పెట్టుకున్నాడు. అది ఒక ప్రేమ కథ ముగింపు కాదని, ఒక విధి పరీక్ష అని అప్పుడు అతనికి తెలియదు. గర్వంతో విడాకుల పత్రాలపై సంతకం చేస్తూ అతను తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడు. గౌరి వెళ్లిపోయిన తర్వాత ఆ ఇంటి గోడలు కూడా ఆమె లేని వెలితిని చూసి నిట్టూర్చాయి. ఆ ఇంట్లో నిశ్శబ్దం తప్ప ఇంకా ఏమీ మిగిలలేదు. మాధవ్ తన అహంకారంతో ఒక గొప్ప బంధాన్ని కోల్పోయాడు. ఆ క్షణం నుండి వారి మధ్య దూరం పెరిగిపోయింది. గౌరి తన పుట్టింటికి చేరుకున్నాక అక్కడ ఆమెను సమాజపు చూపులు వెంటాడాయి. మాధవ్ ఇంట్లో గౌరీ లేని లోటు ప్రతి అడుగులోనూ కనిపించింది. అతడు అబద్ధమైన గర్వంతో విడాకులు తీసుకున్నాడు. కానీ ఆ నిర్ణయం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. గతం అతన్ని పీడించసాగింది. గౌరీ వెళ్ళిన ఆ రోజు నుండి ఇంట్లో వెలుగు మాయమైంది. ఆ ఇంటి నిశ్శబ్దం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. మాధవ్ తనను తాను గదిలో బంధించుకున్నాడు. కానీ అప్పుడే అతనికి తన లక్ష్యం గుర్తొచ్చింది. గౌరిని దూరం చేసుకున్న బాధను మర్చిపోవడానికి చదువులో మునిగిపోయాడు. ఒక పెద్ద తప్పు చేసిన అపరాధ భావం అతన్ని వదలలేదు. గౌరి పుట్టింటికి వెళ్ళిన తర్వాత సమాజం ఆమెను ఒక విడాకులు తీసుకున్న స్త్రీగా చూస్తూ ఎన్నో మాటలు అంటూ అవమానాలతో వేధించింది. కానీ ఆమె కుంగిపోలేదు. తన తండ్రి చనిపోయాడు. దాంతో తన తమ్ముడిని, చెల్లెల్ని చదివించాలనే పట్టుదలతో రోజుకు 10 గంటలు కష్టపడింది. మరోవైపు మాధవ్ తన అహంకారాన్ని చంపుకొని 6 ఏళ్ల పాటు కఠోర శ్రమ చేశాడు. నిద్రలేని రాత్రులు, ఆకలిని సైతం జయించిన పట్టుదల అతనిని ఎంఆర్ఓగా నిలబెట్టాయి. ఆ 6 ఏళ్లు మాధవ్ జీవితంలో ఒక సుదీర్ఘమైన మౌన ప్రయాణం. ప్రతిరోజు అతను తనలో తాను గౌరీని వెతుక్కునేవాడు. తన తప్పును తెలుసుకునే అవకాశం లేకపోయినా మనసులో గౌరి జ్ఞాపకం అతన్ని నిద్రపోనివ్వలేదు. గౌరి పడుతున్న కష్టాల గురించి అతనికి తెలియదు. కానీ ఆమె లేని లోటు ప్రతి అడుగులోనూ అతనికి ఎదురైంది. ఒక స్త్రీ తన కష్టాలను దిగమింగుకొని ఎదుటివారి కోసం ఎలా జీవిస్తుందో గౌరీ నిరూపించింది. కన్నీళ్లను నవ్వుతో కప్పేసే ఆమె సహనం అద్వితీయం. ఎంఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన రోజే మాధవ్ మనసులో ఒక తెలియని అలజడి మొదలైంది. తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకునే సమయం ఆసన్నమైందని అతనికి తెలియదు. గౌరీ పడిన కష్టాలు, ఆమె పోరాటం అతనికి త్వరలో తెలియబోతున్నాయి. ఆ 6 ఏళ్ల విరామం వారి మధ్య ఒక పెద్ద అగాధాన్ని సృష్టించింది. ఆ అగాధాన్ని పూడ్చడం అంత సులభం కాదు. అయినా విధి వారిని మళ్లీ కలిపే ప్రయత్నంలో ఉంది. చదువు కోసం అతను పడిన కష్టం, గౌరీ కోసం అతడు పడిన తపన రెండూ ఒకటి కాలేదు. గతం అతన్ని ఒక నీడలా వెంటాడింది. గౌరీని దూరం చేసుకున్నందుకు ప్రతి రాత్రి అతను కుమిలిపోయాడు. కానీ ఆశయం అతనిని నిలబెట్టింది. ఎంఆర్ఓగా పదవి దక్కినప్పుడు అతనికి ఆనందం కంటే బాధ ఎక్కువగా కలిగింది. ఆ పదవి ఆమెకు దూరమైందని గుర్తుకు చేసింది. అయినా తను ఒక అధికారిగా ఆమె ప్రాంతానికి వెళ్తున్నానని తెలియదు. విధి ఆడిన వింత నాటకంలో వారిద్దరూ మళ్లీ కలుస్తారన్న నమ్మకమూ లేదు. కాలం ఆమెను ఎంతలా మార్చిందో చూసే అవకాశం ఇప్పుడు అతనికి లభించింది. మాధవ్ ఎంఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకు అతని కార్యాలయానికి ఒక పేద మహిళ సహాయం కోసం వచ్చింది. అది మరెవరో కాదు, గౌరి. 6 ఏళ్ల కష్టంలో ఆమె ముఖంలో ఒక అదృశ్యమైన కళ, కళ్ళల్లో ఒక లోతైన విషాదం ఉన్నాయి. ఆమెను చూసి మాధవ్ గుండె ఆగిపోయినంత పనైంది. ఆమెను పిలిపించి మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు. మాధవ్ ఎదుట గౌరి నిలబడింది. ఇప్పుడు ఆమె ముందుంది. కానీ ఆమె కళ్ళల్లో ఆ రోజు ఉన్న అమాయకత్వం లేదు. ఒక దృఢమైన ఆత్మవిశ్వాసం ఉంది. తన తోబుట్టులను చదివించడం కోసం ఆమె ఎంతటి వేదన అనుభవించిందో, ఎలాంటి పనులు చేస్తుందో తెలుసుకుని మాధవ్ కుప్పకూలిపోయాడు. తన వల్లనే కదా ఈమె ఇంతటి దౌర్భాగ్య స్థితికి చేరింది అని తెలుసుకున్నప్పుడు అతని కళ్ళు చెమర్చాయి. గౌరి ఏమీ మాట్లాడకుండా కేవలం తన పని మాత్రమే చూసుకొని వెళ్ళిపోయింది. ఆమె చూపులో ఉన్న ఆవేదన కంటే ఆమె ప్రదర్శించిన మౌనం మాధవ్ని ఎక్కువగా గాయపరిచింది. తన పశ్చాత్తాపం చెప్పడానికి అతను మాటలు వెతుక్కున్నాడు. కానీ ఆమె కన్నీళ్లు అతన్ని మాట్లాడనీయలేదు.
తను ఎంత అజ్ఞానిగా వ్యవహరించాడో ఇప్పుడు అర్థమైంది. ఆ 6 ఏళ్ళు ఆమె ఎలా బ్రతికి ఉంటుందో తలుచుకుంటేనే భయం వేసింది. ఆమె ఎదుట తలదించుకోవడం తప్ప మాధవ్‌కి మరో దారి దొరకలేదు. ఆఫీస్‌లో అందరూ చూస్తుండగానే ఒక అధికారిగా కాకుండా ఒక అపరాధిగా అతను గౌరి ముందు నిలబడ్డాడు. కానీ గౌరి నొసటిన ఉన్న ఆ గాయం ఆమె ఎదుర్కొన్న కష్టాలకు గుర్తుగా మిగిలింది. మాధవ్‌కి ఇప్పుడు అధికారం ఉంది. కానీ ఆ అధికారంతో ఆమె కోల్పోయిన 6 సంవత్సరాలను తిరిగి ఇవ్వలేడు. ఆ సమావేశం వారిద్దరి జీవితంలో ఒక కీలకమైన మలుపు. తనను తాను క్షమించుకోలేని స్థితిలో మాధవ్ ఉన్నాడు. గౌరి ఏనాడో తనను మర్చిపోయింది అనుకున్నాడు. కానీ ఆమెలో ఇంకా బాధ మిగిలే ఉంది. ఆమె గతాన్ని గుర్తుకు చేసుకుంటే మళ్ళీ గాయపడతానని భయపడింది. మాధవ్ మౌనం వారి మధ్య అపార్థాల గోడను ఇంకా పెంచింది. ఒకరోజు గ్రామంలో భారీ వర్షం వల్ల వరదలు వచ్చాయి. గౌరి ఉంటున్న చిన్నపాటి ఇల్లు కూలిపోతుంది. అది తెలుసుకున్న మాధవ్ ప్రాణాలకు తెగించి ఆ వరదలోకి దూకాడు. గౌరిని, ఆమె తోబుట్టువులను ఆ ప్రమాదం నుండి కాపాడి సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. తనను కాపాడింది మాధవ్ అని తెలుసుకున్న గౌరి పాత జ్ఞాపకాలతో కన్నీరు మున్నీరయింది. అదే సమయంలో ఆ డబ్బులు దొంగిలించింది గౌరి కాదు, మాధవ్ సోదరి అని నిజం బయటపడింది. ఆ ఇంట్లోని వారు చేసిన తప్పు గౌరి జీవితాన్ని నాశనం చేసిందని అందరికీ తెలిసింది. మాధవ్ కన్నీళ్లతో గౌరి పాదాల మీద పడ్డాడు. నన్ను క్షమించు గౌరి, అనుమానంతో నీ జీవితాన్ని నాశనం చేశాను అని ఏడ్చాడు. అందరి ముందు తన తప్పును ఒప్పుకోవడానికి అతనికి ఎంతో ధైర్యం కావాల్సి వచ్చింది. గౌరి మౌనంగా ఆకాశం వైపు చూసింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కాల్వలా ప్రవహించాయి. మాధవ్‌లో వచ్చిన మార్పును ఆమె గమనించింది. కానీ గాయపడిన మనసును మానుకోవడానికి సమయం పడుతుంది కదా! గౌరి అతన్ని ఏమీ అనలేదు. కేవలం వెళ్ళిపోయింది. మాధవ్ ఆ రోజంతా ఆమె ఇంటి బయటే వర్షంలో నిలబడ్డాడు. ఆ రాత్రి కురిసిన వర్షం వారిద్దరి మధ్య ఉన్న అపార్థాలను కూడా కడిగేసినట్లు అనిపించింది. గతాన్ని వదిలేయాలని మాధవ్ పట్టుబట్టాడు. గౌరి మౌనం ఆమె మనసులో జరుగుతున్న సంఘర్షణను తెలిపింది. ఆ కన్నీరు తప్పు చేసినందుకు పశ్చాత్తాపపు కన్నీరు. మాధవ్ చేసిన త్యాగం గౌరిని కదిలించింది. ఆమె మళ్ళీ అతన్ని నమ్మడం మొదలుపెట్టాడు. వరద నీరు ఊరిని ఎలా కడిగేసిందో వారి మనసులోని అనుమానం కూడా అలా తుడిచిపెట్టుకుపోయింది. కొత్త ఆరంభానికి అదే మొదటి మెట్టు. ఆ రాత్రి మాధవ్ మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. ఆమెను చూస్తూనే గడిపాడు. ఆ క్షణంలో వారు పాత బంధాన్ని మళ్ళీ కొత్తగా మొదలుపెట్టారు.